వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా విశేషాలు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు జరిగిన వర్తమాన అంశాలపై మనం ఒకసారి చర్చిద్దాం. మనకి ప్రధానంగా స్పోర్ట్స్లోని T20 ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది. మరి T20 ఉమెన్స్ వరల్డ్ కప్గా ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ అనేది ఓడిపోవడం జరిగింది. అయితే ప్రధానం తీసుకుంటే పాకిస్తాన్, ఒకప్పుడు పాకిస్తాన్ అన్ని ఫార్మేట్లకి క్యాప్టెన్గా ఉన్న, అన్ని ఫార్మేట్లు అంటే T20కు, అదేవిధంగా టెస్ట్ క్రికెట్ మ్యాచ్, అదేవిధంగా తీసుకుంటే ODI వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్కు, ఈ 3 ఫార్మేట్లకి క్యాప్టెన్గా ఉన్న వ్యక్తి ఎవరంటే బాబర్. ఈ ప్రధానం తీసుకుంటే ఈ బాబర్ ఎవరు సార్ అంటే ఈ బాబర్ అజామ్ అద్భుతమైన బ్యాట్స్మెన్, పాకిస్తాన్ ప్లేయరు. ఇతనికి టెస్ట్ క్రికెట్ బాధ్యతలను అప్పచెప్పారు, అంటే టెస్ట్ క్యాప్టెన్గా నియమించడం జరిగింది సార్. పాకిస్తాన్కు టెస్ట్ క్రికెట్ కొత్త క్యాప్టెన్ ఎన్నికయ్యారు. అతనే అద్భుతమైన బ్యాట్స్మెన్, అతని పేరే బాబర్ అజామ్. గుర్తుపెట్టుకోవాలి, స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తిరిగి పాకిస్తాన్ టెస్ట్ క్యాప్టెన్గా నియమితులయ్యారు, అంటే ఎన్నికయ్యారని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరి స్థానంలో ఎన్నికవడం జరిగిందంటే షాన్ మసూద్. ఈ షాన్ మసూద్ స్థానంలో ఇతను బాధ్యతలు అందుకున్నారు. ఎవరు సార్ అంటే ఈ బాబర్ అజామ్. ఇదండి సార్ కనిపిస్తున్న వ్యక్తే బాబర్ అజామ్ అని గుర్తుపెట్టుకోవాలి. బాబర్ అజామ్ యాజ్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ పాకిస్తాన్ టెస్ట్ క్యాప్టెన్, రీప్లేస్ ఇప్పుడే మనం చెప్పాం షాన్ మసూద్ ప్లేస్లో రీప్లేస్ అవ్వడం జరిగింది. ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ ఇతను. ఒకప్పుడు అన్ని ఫార్మేట్లకి క్యాప్టెన్గా ఉన్న వ్యక్తి. ప్రస్తుతం మాత్రం ఈరోజు మనకు పేపర్లో వచ్చిన అంశం ఏంటి సార్ అంటే పాకిస్తాన్ టెస్ట్ క్యాప్టెన్గా నియమితులయ్యాడు ఎవరంటే బాబర్ అజామ్ అని గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం మళ్ళీ క్రికెట్లో మాట్లాడుకుంటే ఇదండి సార్ పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ కొత్త క్యాప్టెన్గా ఎన్నిక బాబర్ అజామ్. ఇతను జనరల్గా 2023లో ఈ కెప్టెన్ కోల్పోయాడు. 2023లోని పాకిస్తాన్ క్యాప్టెన్గా ఉండేవారు. అసలు పాకిస్తాన్కి వరల్డ్ కప్ అనేది 1992లో వచ్చింది సార్. ఒక్కసారి వచ్చింది క్రికెట్ వరల్డ్ కప్. అప్పుడు కెప్టెన్ ఎవరంటే ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్కి ప్రధానమంత్రిగా పనిచేశారు ఇమ్రాన్ ఖాన్. అదేవిధంగా తీసుకుంటే తోసా ఖాన్ అనే కేసులో ఇరుక్కుంటూ ఈరోజు ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ ఇమ్రాన్ ఖాన్ టైంలోనే ఇమ్రాన్ ఖాన్ క్యాప్టెన్గా ఉన్నప్పుడే వరల్డ్ కప్ వచ్చింది, ODI వరల్డ్ కప్. ఇంతవరకు వరల్డ్ కప్ అనేది రాలేదు. మరి ఈ పాకిస్తాన్ అనేది ప్రధానంగా తీసుకుంటే మళ్ళీ ఇతను టెస్ట్ క్రికెట్కి క్యాప్టెన్గా ఎన్నికయ్యారు. ఒకప్పుడు తీసుకుంటే అన్ని ఫార్మేట్లకి క్యాప్టెన్గా, అది ఒకప్పుడు దండి, ఒకప్పుడు 3 ఫార్మేట్లకి సారథిగా ఉన్న బాబర్ ప్రజెంట్ ఇప్పుడు ఒక స్టార్ బ్యాటర్గా ఉన్నారు. టెస్ట్ క్యాప్టెన్ బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ మనం T20 ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా. అసలు ఆస్ట్రేలియా దూసుకుపోతుంది. ఎలాగా? మెన్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, అన్ని ఫార్మేట్లో నెంబర్ 1 టీం ఏదంటే ఆస్ట్రేలియా మనకి జరిగిన 10 T20 ఉమెన్స్ వరల్డ్ కప్పుల్లో 7 ఆస్ట్రేలియాని గెలుపొందింది. అవుట్ ఆఫ్ 7 ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఒకసారి, న్యూజిలాండ్ ఒకసారి, వెస్టిండీస్ ఒకసారి ఈ విధంగా గెలుపొందే. కానీ అవుట్ ఆఫ్ 7 అంటే 10కి 7. నిన్న జరిగిన T20 వరల్డ్ కప్ సార్ 2026. అసలు వరల్డ్ కప్ ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. 2007లోని ఏం జరిగింది, 2008లో ఏం జరిగింది, 2009లో ఏం జరిగింది అనేది ఒకసారి గమనిస్తే T20 ఫార్మేట్లో ఒకసారి గమనించాలి. 2007లోని T20 మెన్స్ వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయింది. 2008లోని ప్రధానంగా తీసుకుంటే IPL స్టార్ట్ అయ్యింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటాం, IPL స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా 2009లోని ఈ ఉమెన్స్, ఈ మహిళ ఏదైతే మనం మాట్లాడుతున్న T20 ఉమెన్స్, ఈ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయ్యింది. మహిళా T20 వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయ్యింది. 2007లోని పురుషుల T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యింది. 2008లోని IPL స్టార్ట్ అయ్యింది. 2009లోని మహిళా T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యిందని మనం గమనించాలి. మహిళా T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇంతవరకు మనవి కూడా 2007లో స్టార్ట్ అయ్యింది. ఇంతవరకు 10 ఎడిషన్లు జరిగాయి సార్. 10th ఎడిషన్ ఇది. 10th ఎడిషన్. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 10వ ఎడిషన్, 10th ఎడిషన్. వీళ్ళది కూడా ఎన్నో ఎడిషన్ అంటే 10th ఎడిషనే. 10th ఎడిషన్ వీళ్ళది కూడా 10th ఎడిషనే. మరి 10th ఎడిషన్ 7 సార్లు, అంటే అవుట్ ఆఫ్ 10 టైం 10 సార్లు మహిళా ప్రపంచ కప్ జరిగితే అందులో 7 సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇదండి సార్, ఆస్ట్రేలియా 7వసారి
ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. T20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ టీంను చిత్తు చేసింది, విజయం సాధించింది. మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఒక్కరికే వచ్చాయి. ఆస్ట్రేలియా ప్లేయరు ఎవరు సార్ అంటే బెత్ మ్యూనీ. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. రెండు ఒక్కరికే రావడం జరిగింది. ఏం పేరంటే బెత్ మ్యూనీ. బెత్ మ్యూనీ 238 పరుగులు చేయడం జరిగింది. ఆస్ట్రేలియా క్రికెటర్ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ విన్నర్ బెత్ మ్యూనీ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 10 ఎడిషన్లు జరిగాయి. 10 మహిళా T20 వరల్డ్ కప్లో 7 సార్లు ఆస్ట్రేలియా గెలుపొందింది. 2009లో స్టార్ట్ అయింది, ఇంగ్లాండ్లో జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్ విన్నరు. కాబట్టి అదే విధంగా తీసుకుంటే మంద పరిశీలిస్తే 2007లో స్టార్ట్ అయింది T20 మెన్స్ వరల్డ్ కప్. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ ఫస్ట్ వరల్డ్ కప్ మనం గెలుపొందాం. తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2024 రోహిత్ శర్మ కెప్టెన్ వరల్డ్ కప్ విన్నర్. అదేవిధంగా రీసెంట్గా 2026లో కూడా మనం విజేతగా నిలిచాము. కాబట్టి ఇక్కడ 2 సార్లు ఇంతవరకు మన ఇవి 10 ఫార్మేట్లు జరిగాయి, 10 సార్లు జరిగాయి. 10 మెన్స్ T20 వరల్డ్ కప్లు 10 టైమ్స్ జరిగితే అందులో 3 సార్లు ఇండియా గెలుపొందింది, 3 సార్లు. అదే మహిళా T20 వరల్డ్ కప్ మనం మాట్లాడుకుంటే పూర్తిగా ఈ ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో ఇండియా ఇంతవరకు ఒకసారి గెలవలేదు. ఆస్ట్రేలియానే 7 సార్లు గెలిచిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి సార్, ఆస్ట్రేలియా మహిళా జట్టు సాధించిన ప్రపంచ కప్పులు ODI అంటే వన్డే ఫార్మేట్లో, T20 ఫార్మేట్లో 2 ఫార్మేట్లో కూడా 7 సార్లు గెలుపొందింది. ఆస్ట్రేలియా వన్డేల్లో 7 సార్లు, T20లో 7 సార్లు ఉమెన్స్ అనేది. నిన్న 7వసారి గెలుపొందింది. అదేవిధంగా వన్డేల్లో కూడా 7వసారి గెలుపొందింది. అంటే 7 సార్లు చెప్పున విజేతగా నిలిచింది. టోర్నమెంట్ డీటెయిల్స్ కొన్ని కీ పాయింట్స్ పరిశీలిస్తే విన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా ఉమెన్స్ విన్నరు, రికార్డు 7th టైటిల్. రన్నర్ ఇప్పుడే చెప్పాను, ఇంగ్లాండు రన్నరు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ద ఫైనల్, అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇన్ ద ఫైనల్ ఈ బెత్ మ్యూనీ. ఎవరు సార్ ఇప్పుడే మనం మాట్లాడాం, ఎవరంటే ఈ బెత్ మ్యూనీ అని గుర్తుపెట్టుకోవాలి, బెత్ మ్యూనీ. నెక్స్ట్ వన్ పరిశీలిస్తే ఇదండి సార్, విన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా. ఇమేజ్ పరిశీలించు, ఆస్ట్రేలియా టీం విన్నర్గా ఉంది. రన్నర్ ఎవరంటే ఇంగ్లాండ్ అని నువ్వు గమనించాలి. నిన్న జరిగిన ప్రపంచ కప్ T20 ప్రపంచ కప్పులో విన్నర్ ఆస్ట్రేలియా నిలబడితే ఓడిపోయింది ఎవరంటే ఇంగ్లాండ్ అని గమనించాలి. ఇక్కడ పరిశీలిస్తే T20 ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా 7 సార్లు, ఇంగ్లాండ్ 1 సారి, వెస్టిండీస్ 1 సారి, న్యూజిలాండ్ 1 సారి మనం చెప్పడం జరిగింది. ఇది పాయింట్స్ సార్. ఈ తర్వాత చూద్దాం. ఇదిగోండి సార్, ప్రధానంగా తీసుకుంటే ఆస్ట్రేలియా అనేది 7 సార్లు 2010లో 2010, అదేవిధంగా తీసుకుంటే 2010, 2012, 2014, 2018, 2020, 2023 రీసెంట్గా 1, 2, 3, 4, 5, 6 రీసెంట్గా తీసుకుంటే 2026 7 సార్లు గెలుపొందింది ఆస్ట్రేలియా అనేది. ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది కదండి, 7 సార్లు. ఆస్ట్రేలియా ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఇన్ ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్ హిస్టరీ, హ్యావింగ్ విన్ ద టోర్నమెంట్ 7th times. Only 4 nations have ever చూడండి ఇక్కడ ది ట్రోఫీ సిన్స్ ద టోర్నమెంట్ ఎప్పటి నుంచి గెలుపొంది 2009. సిన్స్ ద టోర్నమెంట్ అది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 2009లో స్టార్ట్ అయ్యింది. బట్ ఆస్ట్రేలియా అనేది ఇప్పుడు ఎన్నిసార్లు గెలుపొందిందంటే అక్కడ చెప్పడం జరిగింది సార్ 7 times. మరి ఇంగ్లాండ్ అనేది ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పుడే కొట్టింది ఇంగ్లాండ్, ఇందాక నేను చెప్పాను. అదేవిధంగా న్యూజిలాండ్ 2024లో విజేతగా నిలిచింది న్యూజిలాండ్. తర్వాత వెస్టిండీస్ 2016. ఇంతకు మనకు జరిగిన కప్పులు ఏంటంటే 10కి అవుట్ ఆఫ్ 7 ఆస్ట్రేలియా. అది ODI కావచ్చు, T20 కావచ్చు. నెక్స్ట్ మనం పరిశీలిస్తే ఇక్కడ చూడండి సార్, T20 ప్రపంచ కప్ విజేతలుగా ఆస్ట్రేలియా అని టైటిల్ ఉంది. టాప్ 10 మహిళా T20 జట్లు. టాప్ 10 ప్రజెంట్ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే T20లో టాప్ 1గా ఉన్నది, టాప్ మోస్ట్. ఎందుకంటే 287 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ ఆస్ట్రేలియా, 2వ ప్లేస్ ఇంగ్లాండ్. ఎందుకంటే నిన్న గెలిచింది కాబట్టి ఫస్ట్ ప్లేస్, రన్నర్ అప్గా ఉంది కాబట్టి 2వ ప్లేస్.
తర్వాత భారత్ 3వ ప్లేసు, న్యూజిలాండ్ 4, దక్షిణాఫ్రికా 5 అని మనం గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాఫ్రికా 5 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్లేస్ ఏదంటే ఆస్ట్రేలియా, సెకండ్ ప్లేస్ ఏదంటే ఇంగ్లాండు, థర్డ్ ప్లేస్ ఏదంటే భారత్, ఫోర్త్ ప్లేస్ ఏదంటే న్యూజిలాండు, ఫిఫ్త్ ప్లేస్ ఏదంటే దక్షిణాఫ్రికా, సిక్స్త్ ఏదంటే వెస్టిండీసు. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా తర్వాత ప్లేస్ సార్ శ్రీలంక, అదేవిధంగా పాకిస్తాన్, ఇంగ్లాండు, బంగ్లాదేశ్. ఇవి ర్యాంకింగ్స్లోని మన ఇండియా ఏ ప్లేస్లో ఉందంటే థర్డ్ పొజిషన్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పొజిషన్. నెక్స్ట్ పరిశీలిస్తే ఇవన్నీ మాట్లాడాం. ఇదో T20 ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియాకి ఎప్పుడెప్పుడు వచ్చి చూడండి సార్. ఇంగ్లాండ్ 2009లోని ఇంగ్లాండ్లో జరిగింది, ఇంగ్లాండే విన్నరు. రన్నర్ ఎవరంటే న్యూజిలాండ్. 2010లో ఆస్ట్రేలియా విన్నరు, 12లో ఆస్ట్రేలియా విన్నరు, 14లో ఆస్ట్రేలియా విన్నరు, 18లో ఆస్ట్రేలియా విన్నరు, 20లో ఆస్ట్రేలియా విన్నరు, 23లో ఆస్ట్రేలియా విన్నరు, 26లో ఆస్ట్రేలియా విన్నరు. 26లో ఇంగ్లాండ్లో జరిగింది ఫైనల్, ఇంగ్లాండే ఓడిపోయింది, గెలిచింది ఆస్ట్రేలియా. 2016లో వెస్టిండీస్ విన్నరు, ఆస్ట్రేలియా రన్నరు. అక్కడ చూసుకోవాలి. ఇక్కడ 2024లో న్యూజిలాండ్ విన్నరు, రన్నర్ అప్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా. మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ రాష్ట్రానికి భారీగా విబీజీ రామ్జీ నిధులు చాలా 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 ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలోకి వచ్చిన కొత్త పథకం ఏదంటే విబీజీ రామ్జీ పథకం. ఇది యాక్చువల్గా అయితే 2006లో అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి వద్ద దీన్ని ప్రారంభించారు. మరి రీసెంట్గా పేరు మార్చుతూ ఈ విబీజీ రామ్జీ అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానంగా ఎక్కడ సార్ ప్రారంభించారంటే తిరుపతి జిల్లాలో ప్రారంభించారు, ముక్కయ్యవారిపల్లిలో ప్రారంభించడం జరిగింది. తిరుపతి జిల్లా ముక్కయ్యవారిపల్లి, అది ముక్కయ్యవారి గ్రామం, అది ఆ ముక్కయ్యవారిపల్లిలో ప్రారంభించారు ఈ విబీజీ రామ్జీ స్కీమ్. ఇంతకుముందు ఏం చెప్పారంటే విబీజీ రామ్జీ స్కీమ్ కింద ఎక్కువ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు, 2వ ఎక్కువ వెస్ట్ బెంగాల్ అన్నారు, 3వ ఎక్కువ ఆంధ్ర అన్నారు. ఇప్పుడు మారింది. విబీజీ రామ్జీ కింద ఎక్కువ నిధులు ఎక్కువ నిధులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ ఏదంటే ఉత్తరప్రదేశ్, 2వ ప్లేస్ ఏదంటే మేము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చా, వెస్ట్ బెంగాల్కి ఇవ్వలేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అనేది పెద్ద రాష్ట్రం, అత్యధిక లోక్సభ స్థానాలు, అత్యధిక రాజ్యసభ స్థానాలు, అత్యధిక అసెంబ్లీ స్థానాలు, అత్యధిక శాసనసభ లేదా శాసన మండలి స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ప్రభుత్వం నిలబడాలంటే అటువంటి రాష్ట్రాలు పట్టుకుంటే ఖచ్చితంగా సెంట్రల్లో ప్రభుత్వం ఫామ్ అవుతుంది. అటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు యోగి ఆదిత్యనాథ్, గవర్నర్గా ఉన్నారు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందబెన్ పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీకు తెలిసిందే నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్. మరి ఈ ఉపాధి హామీ పథకం ప్రధానంగా తీసుకుంటే విబీజీ రామ్జీ పథకం ఎక్కువ నిధులు యూపీకి ఇస్తే 2వ ప్లేస్ చేస్తారు ఆంధ్రప్రదేశ్. యూపీకి ఇస్తే ఆంధ్రప్రదేశ్కి 1414 కోట్లు 1414 చూసుకో ఒకసారి పరిశీలించు. కేంద్ర ప్రభుత్వం ఇదండి సార్ 1414 కోట్లు విడుదల చేసింది. అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించాలని గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా పర్సంటేజ్ ఎలాగుంటుందంటే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% పర్సంటేజ్ పెడతారు సార్. కేంద్రము రాష్ట్రము పర్సంటేజ్ ఈ విధంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది 1414.616 కోట్లు అయితే, మరి రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర వాటా కింద మరో 565.66 కోట్లు సమకూర్చాలని సూచించింది. అంటే 40% ఈ నిధులు అనేవి. 2026 జూలై 2 నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం అనేది అమల్లోకి వచ్చింది. ఎక్కడ ప్రారంభించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు, తిరుపతిలో ప్రారంభించారు, ముక్కయ్యవారిపల్లిలో ప్రారంభించారు. మరి ఈ పథకం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకుంటే హిమాలయ రీజియన్ ఈశాన్య రాష్ట్రాల్లోని ఈ పర్సంటేజ్ పరంగా రన్ అవుతుంది. అంటే 90:10% అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్లెయిన్ ఏరియాలో అయితే 60:40 మిగతా రాష్ట్రాల్లోని. ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం 90%, అదే రాష్ట్రం 10%. జనరల్ నార్మల్ ఏరియాలో తీసుకుంటే మిగతా రాష్ట్రాల్లో 60% కేంద్రం, 40% రాష్ట్రం భరించుకోవాలి. ఈ పథకం అమలుకు జనరల్గా ఈ పథకాన్ని ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత ఎవరిదంటే కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్.
కాబట్టి ఈ పథకాన్ని అమలుకు మొదటి విడతగా రాష్ట్రాలకు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి 25,886 25,863 కోట్లను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సెంట్రల్ మినిస్టర్ చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. 25,863 కోట్ల రూపాయలను మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేయడం జరిగింది. మరి రాష్ట్రానికి భారీగా వీబీజీ రామ్జీ నిధులు ఉత్తరప్రదేశ్ తర్వాత మనకే రెండో ప్లేస్ మందే. కాబట్టి కొత్త చట్టం ద్వారా 10% సగటున 10% వేతనాలు పెంచనున్నట్లు తెలిపారు. అంటే ఎప్పుడైతే పేరు మార్చారో వీబీజీ రామ్జీ కింద నిధులు కూడా పెంచారో ఇప్పుడు కనీస కూలి 300 రూపాయలు ఉండాలి, 300 లోపు ఉండకూడదు అని చెప్పడం జరిగింది. 10% సగటున పెంచడం జరిగింది. ఇకపై ఏ రాష్ట్రంలోనైనా దినసరి కూలి 300 రూపాయలు కంటే తక్కువ ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చూసుకోవాలి జాగ్రత్తగా. కనీస కూలి దినసరి కూలి 300 రూపాయల కంటే తక్కువ ఉండకూడదు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి మనందరికీ తెలిసిన వ్యక్తే పెమ్మిసాని చంద్రశేఖర్ పాల్గొనడం జరిగింది సార్ ఈ కార్యక్రమంలోని. ఇదండి సార్ రాష్ట్రానికి భారీగా వీబీజీ రామ్జీ నిధులు. గుర్తుపెట్టుకోవాలి, జనరల్గా ఇంతవరకు 100 days 100 రోజులు ఉన్న పథకాన్ని ఇప్పుడు 125 రోజులు పెంచడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. వీబీజీ రామ్జీ ఇదండి సార్ 125 days గ్యారంటీ వర్క్, అంటే 125 రోజులు వర్క్ అనేది మేము కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఫర్ రూరల్ అండ్ అదేవిధంగా తీసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 2027 మార్చి 31 వరకు కూడా ఈ నిధులు అనేవి మేము విడుదల చేస్తాం. 100 days నుంచి 125 రోజులు పెంచడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సార్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే రాష్ట్రానికి భారీగా వీబీజీ రామ్జీ నిధులు. ఇదిగోండి సార్ 60:40 అన్నాను. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40%. అన్లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సెంటర్ 100% వెయిటేజ్లో సెంట్రల్ గవర్నమెంట్ 60% నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ 40% మాత్రమే. అదేవిధంగా తీసుకుంటే ఏవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయో, ఏవైతే హిమాలయన్ స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వెనుకబడిన రాష్ట్రాలకు 90% నిధులు విడుదల చేస్తే స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ 10% మాత్రమే విడుదల చేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీబీజీ రామ్జీ స్కీమ్ కింద రాష్ట్రానికి భారీగా వీబీజీ రామ్జీ నిధులు. ఇదండి సార్ ఈరోజు టుడే పేపర్లో 1,414 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పడం జరిగింది. మనకి గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్కి మంచి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక నిధులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కనీసం కూలి దినసరి కూలి 300 కంటే తక్కువ ఉండదని స్పష్టం చేశారు కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి పెమ్మిసాని చంద్రశేఖర్ మనం గుర్తుపెట్టుకోవాలి. కొరియాలోని భారత రాయబారి గౌరంగలాల్తో మంత్రి లోకేష్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక రకాల పెట్టుబడులు పెట్టాలి, మీరు రావాలి. అనేకమైన మౌలిక వసతులు కలిగిన మా ఆంధ్రప్రదేశ్లోని ఒక కోస్టల్ ఏరియా ఉంది, అద్భుతంగా మనకి వాటర్ సోర్సెస్ ఉంది, ల్యాండ్ అనేది సాయిల్ అద్భుతంగా ఉంటుంది, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రావాలని లోకేష్ గారు నేను మాట్లాడడం జరిగింది. అదే సెమీ కండక్టర్ మిషన్ ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0కు అనుగుణంగా కొరియాకి చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు చీఫ్ దిగ్గజాలు జాగ్రత్తగా గమనించాలి. కొరియాకి చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు చీఫ్ దిగ్గజాలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలి. దక్షిణ కొరియాలోని భారత రాయబారిగా ఉన్న ఈ గౌరంగలాల్ దాసును మంత్రి లోకేష్ కోరారు. ఎందుకంటే అక్కడ మన భారత రాయబారిగా ఉన్నారు. ఎవరు సార్ అంటే ఈ గౌరంగలాల్ దాసుకు మీరు ఆ ప్రభుత్వంతో మాట్లాడి మాకు సెమీ కండక్టర్ మిషన్ ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0కు అనుగుణంగా కొరియాకు చెందిన కొన్ని ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఆ చీఫ్ దిగ్గజాలతో మీరు మాట్లాడి మాకు పెట్టుబడులు వచ్చినట్లు చూడాలని నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇదిగోండి సార్, కొరియా అధ్యక్షుడు 2026 ఏప్రిల్లోని భారత పర్యటన సందర్భంగా కొరియా ఎన్క్లేవ్ ఏర్పాట్ల కోసం చేసిన ప్రతిపాదన కార్యరూపం ఇచ్చేందుకు మేము సిద్ధము అని ఆ రోజు లోకేష్ గారు ఆయనతో మీట్ అయ్యారు.
మేము మీ కొరియాలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడతామని కూడా చెప్పడం జరిగింది నారా లోకేష్. నెక్స్ట్ మనం గమనిస్తే ఇదే సార్, కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్తో మంత్రి లోకేష్ అని మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కొరియా అధ్యక్షుడు ఎవరంటే లీ జే మ్యూంగ్, గుర్తుపెట్టుకోవాలి. లీ జే ఇతను సార్, ఇతనే లీ జే మ్యూంగ్, ఇతను కొరియా యొక్క అధ్యక్షుడు. ఇతను కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ 2026 ఏప్రిల్లోని భారత పర్యటన సందర్భంగా కొరియా ఎన్క్లేవ్ ఏర్పాటు కోసం చేసిన ప్రతిపాదన కార్యరూపం ఇచ్చేందుకు మేము సిద్ధం. కొరియాకు చెందిన చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ఫ్లగ్ అండ్ ఫ్లే టౌన్షిప్ను శ్రీ సిటీలో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే బీచ్ శాండ్కు ఆంధ్రప్రదేశ్. ఏదైతే బీచ్ శాండ్ అంటే ఇసుక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుండి కృష్ణా జిల్లా వరకు ఈ తీర ప్రాంతాల్లో అద్భుతమైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. వాటిని మనం భద్రంగా ఉపయోగించుకోవాలి. కేంద్రం కూడా మనకి అనేక విధాలుగా సపోర్ట్ చేస్తుందని మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. విదేశ విక్రయాలను పెంచాలని కేంద్ర యోజన. చూడండి, విదేశ విక్రయాలను పెంచాలని కేంద్ర యోజన. టైటానియం స్ట్రాటజిక్ మినరల్ పాలసీ సిద్ధం. ప్రపంచ బ్యాంకు సాంకేతిక ఆర్థిక సాయం, అవసరమైతే ప్రపంచ బ్యాంకు కూడా సాయం చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ అనేది మనకి IBRD వాషింగ్టన్ DCలో ఉంది సార్. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న బీచ్ సాండ్ ఖనిజాలను తవ్వకం, వేరు చేయడం, శుద్ధీకరణ చేయడం ముందుకు వచ్చే సంస్థలకు ప్రోత్సహిస్తామని ప్రోత్సాహాలు అందించనున్నది. ఏవైతే ప్రోత్సాహం అంటే ఎంకరేజ్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న బీచ్ శాండ్ ఖనిజాలను తవ్వడం, వేరు చేయడం, శుద్ధీకరణకు ముందుకు వచ్చే సంస్థలకు మేము ప్రోత్సాహకాలు అందించనున్నామని స్టేట్ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. ఇందుకోసం ఏపీ టైటానియం అండ్ స్ట్రాటజిక్ మెటీరియల్ మిషన్లో భాగంగా రూపొందిస్తున్న పాలసీలో కీలక అంశాలను చేర్చింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించవలసి ఉంది స్టేట్ గవర్నమెంట్. అలాగైతే మనకి విపరీతమైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఆ ఖనిజ నిల్వలను మనం తవ్వడం వలన, శుద్ధి చేయడం వలన అటువంటి ఏవైతే సంస్థలు ముందుకు వస్తే అటువంటి సంస్థలకు మేము అప్రూవల్ ఇస్తాం. మీరు తవ్వి గవర్నమెంట్కి శుద్ధి చేసి అందించాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే బీచ్ శాండ్ అనేది శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఏవైతే బీచ్ శాండ్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయో వాటిని తవ్వడానికి, శుద్ధి చేయడానికి కొన్ని కంపెనీలు ముందుకు రావాలని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇదండి సార్, ఇదే శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు. ఎందుకంటే బీచ్ శాండ్ లీజులను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ పేరట కేంద్ర గనుల శాఖ కేటాయిస్తోంది. అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలను వేరు చేసి, ఎందుకంటే మోనోజైట్, థోరియం నుంచి ప్రధానంగా మనం ఏం చేస్తాం, మోనోజైట్. జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో రామగిరిలో బంగారు నిల్వలు చాలా దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో వజ్రకరువుల్లో వజ్రాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. ఇటీవల కాలంలో తీసుకుంటే ముగ్గురాయి అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా దొరుకుతుందని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా తీసుకుంటే బీచ్ శాండ్ ఆంధ్ర బ్రాండ్, బీచ్ శాండ్ ఆంధ్ర బ్రాండ్ అంటే మన కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఆ కోస్టల్ ఏరియాలోని ఆ ఇసుకలోని అనేక రకాల ఖనిజ నిల్వలు ఉన్నాయి. థోరియంే కావచ్చు, దాని నుంచి తీసే మోనోజైట్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు, రకరకాల ఖనిజాలు ఉన్నాయి. మేము టెండర్కు పిలుస్తున్నాము, మీరు ఖచ్చితంగా వస్తే మీకు అవకాశాలు ఇస్తామని చాలా వరకు ప్రభుత్వం అనేది, రాష్ట్ర ప్రభుత్వం అనేది చెప్పడం జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇదే సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు నిల్వలు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు సముద్ర తీరంలో 16 చోట్ల బీచ్ శాండ్ నిల్వలు ఉన్నాయి. ఎన్ని చోట్ల అంటే 16 చోట్ల ఉన్నాయట. శ్రీకాకుళం జిల్లా గారా మండలంలోని 2 చోట్ల, అదేవిధంగా తీసుకుంటే విశాఖపట్నము, భీమునిపట్నము, అదేవిధంగా తీసుకుంటే 3 చోట్ల లీజుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే శ్రీకాకుళం జిల్లా భావనపాడు, అదేవిధంగా సంతబొమ్మాలి, ఎచ్చెర్ల అండ్ రణస్థలం, విజయనగరం జిల్లాలో పుష్పట్రాగ, అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి,
కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఇలాగ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, నరసారాపురం, మచిలీపట్నం, ఇలాగ బీచ్ శాండ్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. టైటానియం తయారీకి ఉపయోగించే ఇలిమినైట్ నిల్వలు భావన పోడల్లో లీజుకు 10.21. ఇలాగ మేము లీజుకి ఇస్తాం, మీరు తవ్వి మా గవర్నమెంట్కి ఒప్పచెప్పాలని ఇక్కడ మనకి ఇందులో కనిపిస్తున్న వార్తల్లో ప్రధాన వార్తగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా అగ్రస్థానంలో అమెరికా. అన్నాం. నిన్న అమెరికాలో 250వ స్వాతంత్ర వేడుకలు జరిగాయని మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడే కాదు, ఏం చెప్పాడంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రస్థానంలో ఎప్పటికీ కూడా మాదే కొనసాగుద్దని తెలియజేశాడు. ట్రంప్ పేర్కొన్నారు. 250వ స్వతంత్ర వేడుకలు పురస్కరించుకొని ఈ విషయం తెలియజేశారు. అమెరికా అధ్యక్షుల పదవీ కాలం 4 ఏళ్ళు. అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా 46వ అధ్యక్షుడు జో బైడెన్. అమెరికా అధ్యక్షుడు నివసించే హౌస్ పేరే వైట్ హౌస్. ఇక్కడ అమెరికా జెండాలో 50 నక్షత్రాలు ఉంటాయి. ఆ 50 నక్షత్రాలు 50 రాష్ట్రాలు తెలియజేస్తాయి. ఇటీవల కాలంలోని 1776 జూలై 4వ తారీఖున అమెరికాకి స్వతంత్రం వస్తే 2026 జూలై 4వ తారీఖు నాటికి అమెరికాకి స్వతంత్రం వచ్చి 250 ఏళ్ళు పూర్తయిందని నువ్వు గమనించాలి. దాని సందర్భంగా ఎల్లప్పుడూ అమెరికా అగ్రస్థానంలో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదండి సార్ నిన్న. ఎందుకంటే ఈ మధ్యన హార్మోజ్ జలసంధి ఇష్యూ జరుగుతుంది. షిప్స్ అనేవి ఆ జలసంధిలోని వెళ్ళొద్దు అని ఇరాను కొన్ని కండిషన్స్ విధిస్తే, కాదు హార్మోజ్ జలసంధి మా అండర్లో ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఖమేనీ అంత్యక్రియలు, 3 కుమారులు. ఆ కుమారుల పేరే చూసుకుంటే మేసన్, అదేవిధంగా మసౌద్ ఖమేనీ, అదేవిధంగా ముస్తాఫీ. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు, ఆయన కుమారులు 3 హాజరయ్యారు. కాబట్టి సుప్రీం లీడర్ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత సుప్రీం లీడర్ ఎవరు అడుగుతాడు ఇరాన్కి? అతని పేరు ఖమేనీ. ఇతని పేరు ఖమేనీ. చనిపోయిన వ్యక్తి ఎవరంటే ఆయతుల్లా అలీ ఖమేనీ. మరి ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరంటే చూడండి ఇక్కడ ప్రస్తుతం ఇతను కూడా ఖమేనీ, మొజతాబా ఖమేనీ. చూసుకో పేరేం పేరు సార్ అంటే మొజతాబా ఖమేనీ. ఇతను ప్రెసిడెంట్ ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండాలని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్షిపణుల తయారీలోకి అదానా డిఫెన్స్ ఏంటి సార్ అంటాం. 2500 కోట్ల పెట్టుబడులతో ఈ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే మోహన్ చరణ్. అదేవిధంగా తీసుకుంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఈరోజు మీటింగ్లో ఏం చెప్పారంటే క్షిపణుల తయారీలో అదానీ ఎవరు రావడం జరిగింది. కాబట్టి మధ్యప్రదేశ్, ఒడిశా 2 కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రులు. మధ్యప్రదేశ్ అయితే మోహన్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి అయితే మోహన్ చరణ్ సార్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్. 2500 కోట్ల పెట్టుబడులతో మధ్యప్రదేశ్లో ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మధ్యప్రదేశ్లో శివపురిలో అతిపెద్ద ప్రైవేట్ క్షిపణుల తయారీ వ్యవస్థను తీసుకురాబోతుంది. మన రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో రాబోతున్న తొలి కేంద్రం ఇదే గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో ప్రైవేట్ రంగంలో రాబోతున్న తొలి కేంద్రం ఇదే గుర్తుపెట్టుకోవాలి. అది క్షిపణుల తయారీలోకి అదానీ డిఫెన్స్ రాబోతుంది. ఏ రాష్ట్రం అడుగుతాడు? మధ్యప్రదేశ్. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మధ్యప్రదేశ్లో ఎక్కడంటే శివపూరిలోని ఈ ప్రైవేట్ క్షిపణుల తయారీ వ్యవస్థను తీసుకురాబోతుంది. 2500 కోట్ల రూపాయలతో గుర్తుపెట్టుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఈ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదంటే సార్ మోహన్ యాదవ్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మోహన్ చరణ్ అయితే ఒడిశా ముఖ్యమంత్రిని గమనించాలి. జానపద కళాకారుని తేజన్ బాయ్ అస్తమయం చనిపోవడం జరిగింది. పద్మ విభూషణ అవార్డు లభించింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఎవరు సార్ అంటే ఈ తేజన్ బాయ్ది మధ్య ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని గమనించాలి.
ఈవిడ అద్భుతమైన నటి. ఈవిడ చనిపోవడం జరిగింది. గాంభీర్యమైన గాత్రము, పౌరాణిక పాత్రలను అద్భుతంగా పౌరాణిక పాత్రలో నటిస్తుంది. విశేషమైన హావభావాలతోటి ఆమె మహాభారతంలో చెబుతుంటే శ్రోతలు తన్మయత్వం చెందేవారు. అద్భుతంగా మహాభారతం చెప్పడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పుట్టారు. పద్మ విభూషణ్ అవార్డు పొందారు. ఈవిడ వాయిస్ అద్భుతంగా ఉంటుందని చెప్పడం జరిగింది. గాంభీర్యమైన గాత్రము, పౌరాణిక పాత్రలను ఆవాహన చేసుకున్నట్లుగా విశేషమైన హావభావాలతో ఛత్తీస్గఢ్లోని ఆమె మహాభారతం చెబుతుంటే శ్రోతలకు తన్మయత్వము చెందేవారు. అంత అద్భుతంగా ఈ జానపద కళాకారిణి తేజన్ బాయ్ అస్తమయమని ఈరోజు పేపర్లో రావడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే సరే, ఈవిడే చాలా 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 ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్ గ్రామంలోని పాడుకునే పాండవాని జానపద కళ, ఆ జానపద కళలో అద్భుత ప్రతిభ ప్రపంచవ్యాప్తము చేసిన పద్మ విభూషణ గ్రహీతే ఈ తేజన్ బాయ్. 70 సంవత్సరాలకు కన్ను మూసారు, గుర్తుపెట్టుకోవాలి. ఈవిడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా సంతాపం ప్రకటించారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈమె రాయ్పూర్లోని ప్రధానంగా ఎయిమ్స్ హాస్పిటల్లో నిన్న మరణించడం జరిగింది. ఇటీవలి కాలంలోని ఏ జానపద కళాకారుని మరణించారు అడుగుతాడు. తీజన్ బాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఆగస్టు 10న జైల్ బరో ఉద్యమం. చాలా చాలా ఇంపార్టెంట్. కార్మిక సంఘాల కోసం ఈ ఉద్యమాన్ని ఆగస్టు 10న ప్రారంభిస్తారని పిలిపివ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే కార్మికులు, రైతుల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని కార్మిక సంఘ నేతలు ఆరోపించారు. వాళ్ళ కోసం ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ బరో ఉద్యమాన్ని నిర్వహించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, అఖిల భారత కిసాన్ సభ పిలుపునిచ్చింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నేను చెప్పడం జరిగింది సార్, గుర్తుపెట్టుకోవాలి. ఇది రైతుల కోసం, రైతుల హక్కుల కోసం పోరాటం కోసం జైల్ బరో అనే ఉద్యమాన్ని కార్మిక సంఘాల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు భారత మద్దతు ఉంది, నేతాన్యాహు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇతను ఎవరిసారి నేతాన్యాహు అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. భారత నుంచి తనకు మద్దతు ఉందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతాన్యాహు చెప్పడం జరిగింది. సైబర్ అన్ని విధాలుగా మాకు భారత్ అనేది సపోర్ట్ చేస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది. మాకు అనేక దేశాల అండ ఉంది, వాటిలో చిన్న దేశమైన ఇండియా కూడా, అంటే వాటిలో చిన్న దేశమైన ఇండియా కూడా ఆ దేశాలతో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అని వాన్స్ చురకట్టించారు. అంటే ఇక్కడ జనరల్గా ఇక్కడ ఏం చెప్తానంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మాకు అన్ని దేశాలు కూడా సపోర్ట్గా ఉన్నాయి, దాంతోపాటు భారత మద్దతు కూడా ఉందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎవరు అడుగుతాడు? బెంజమిన్ నేతాన్యాహు. ఒక బిట్ చాలు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి, రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్. ప్రజెంట్ భారతదేశంలో ఉన్న రైల్వే జోన్స్ ఏంటంటే 18 రైల్వే జోన్స్. 18వ రైల్వే జోన్ ఇటీవల కాలంలో ఏర్పాటు చేశారు, దక్షిణ కోస్తా రైల్వే జోన్. 2026 జూన్లో ఏర్పాటు చేయడం జరిగింది దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఈ దక్షిణ కోస్తా ప్రజెంట్ భారతదేశానికి రైల్వే శాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే అశ్విని వైష్ణవ్. ఎవరు సార్ అంటే అశ్విని వైష్ణవ్ అని మనం గమనించాలి. ప్రజెంట్ భారతదేశానికి రైల్వే బోర్డు CEO ఎవరంటే సతీష్ కుమార్. మరి ఇక్కడ ఏంటి సార్? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి. ఏంటి కోచ్ ఫ్యాక్టరీ అంటే? కోచ్ ఫ్యాక్టరీ అంటే రైలు పెట్టెల తయారీ. హనుమనకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ త్వరలో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలి కాలంలోని కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ప్రారంభించారంటే కాజీపేట మండలం అయోధ్యపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంటే సార్ అధికారులతో కలిసి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం జరిగింది. దక్షిణ రైల్వే జోన్ GM శ్రీవాస్తవ, రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ పాల్గొన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్ సౌకర్యాలను అమృత భారత పనులు పరిశీలించారు. ఎవరంటే రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఏం తయారవుతాయంటే
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలించారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా రైలు పెట్టెలు కూడా మేము తయారు చేస్తాము. భవిష్యత్తులో దేశానికి అవసరమయ్యే నూతన తరం కోచ్లను తయారు చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ చెప్పారు. ఇది ఇంపార్టెంట్. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో ప్రధానంగా త్వరలోని దేశానికి అవసరమయ్యే నూతన తర కోచ్లను తయారు చేస్తామని ప్రజెంట్ రైల్వే బోర్డు CEO అదేవిధంగా చెప్పడం జరిగింది. చైర్మన్ ఎవరంటే సతీష్ కుమార్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. రిలయన్స్ భాగస్వామ్యంతో ISA చంద్రబాబు చిత్తూరు జిల్లా శాంతిపురం వద్ద ప్రౌల్టీ ఫారాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రధానంగా ఏం చెప్పడం జరిగింది, మదనపల్లిలో ఏర్పాటు చేస్తాం. రిలయన్స్ భాగస్వామ్యంతో అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ని ఏర్పాటు చేస్తామని ఎక్కడ ప్రకటించారు అడుగుతాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏర్పాటు చేస్తాం. సామాజిక మాధ్యమాల్లో కొందరు బ్లాక్ మెయిల్, ఇది అవసరం లేదు అంటే ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తాం గుర్తుపెట్టుకోండి చాలు. రిలయన్స్ భాగస్వామ్యంతో ISA గుర్తుపెట్టుకో, చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఎక్కడంటే అన్నమయ్య, ఇప్పుడే మనం మాట్లాడాం, అన్నమయ్య జిల్లాలో మదనపల్లి వద్ద ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రధానంగా చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లో కీలకమైన అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.